జగిత్యాల రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి చెరువులకు గడ్డి పడుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని మా ప్రతినిధి గోపీకృష్ణారావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు జగిత్యాల జిల్లాతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇటు నిన్న నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కూడా ఇటు విద్యా సంస్థలకు కూడా ఆయా జిల్లా కలెక్టర్లు అయితే సెలవు ప్రకటించారు. ఇటు విద్యాశాఖ అధికారులు కూడా ఉన్న ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు నిన్నటి నుంచి కూడా కురుస్తున్న వర్షాలకు ఇటు సిరిసిల్ల జిల్లాలోని వాగులు వంకలతో పాటు జగిత్యాల జిల్లాలో కూడా వాగులు వంకులు పొంగి పొర్లుతున్నాయి. ఇటు పలు రహదారులు కూడా బంద్ అయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో మాత్రం నిన్న నుంచి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా ఈ రోజు ఉదయం వరకు కూడా ఇల్లంతకుంట మండలంలో 140.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా అధికారులు తెలిపారు. గంభీరావుపేటలో 128.5 మిల్లీమీటర్లు, పెద్ద లింగాపూర్ లో 78.5 మిల్లీమీటర్లు, కందికత్కూరులో 74.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గజసింగాపూర్ లో 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పూర్తి స్థాయిలో మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు కూడా అధికారులు అయితే ప్రకటించారు. ఇటు కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటు రోడ్లన్నీ కూడా కొట్టకపోవడంతో మాత్రం ఇటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా నిన్న కురిసిన భారీ వర్షాలకు వరదలు వంకలు పొంగి పొర్లుతుండటంతో పాటు ఇటు కొందరు పశువుల వెళ్లిన రైతులు కూడా ఇటు కొందరు చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి వరకు కూడా వారిని అయితే ఒడ్డుకైతే తీసుకొచ్చారు. ఇటు మరికు వాగులు వంకలు కూడా పొంగి పొందుతుంటూ ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే సూచించారు. అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటించారు. ఇటు కేంద్ర సహాయ మంత్రి ఉన్న బండి సంజయ్ తో పాటు స్థానిక ప్రభుత్వ బాది శ్రీనివాస్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయా జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు. ఇటు 24 గంటల పాటు కూడా అధికారులు అప్రమత్తంగా ఎవరు కూడా లీవ్ కూడా లేదంటూ కూడా ప్రకటించారు. 24 గంటల అందుబాటులో ఉండి ప్రజలకు అత్యవసర పరిస్థితులు సేవలు అందించాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1800-233-1495 తో పాటు కంట్రోల్ రూమ్ నెంబర్ వాట్సాప్ సెల్ నెంబర్ కూడా ప్రకటించారు. 9398684240 నెంబర్లకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా అధికారులు ఉంటానని సహకారాలు అందిస్తారని కూడా జిల్లా కలెక్టర్ అయిన సందీప్ కుమార్ ఝా అయితే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రెస్క్యూ టీమ్ తో పాటు పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి కూడా కనిపిస్తుంది. మరో 24 గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే చెప్తున్న పరిస్థితిలో మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇటు ఓవరాల్ గా చూసుకుంటే అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటు పెద్దపల్లితో పాటు మోస్తరు వర్షం కురుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు జగిత్యాలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు కూడా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ క్రాంతితో గోపీకృష్ణారావు, జీ న్యూస్, కరీంనగర్.